సంకుల సమరమే అట. ఈ ఈ ఈ విజయలక్ష్మి, మేయర్ విజయలక్ష్మి, ఇక దయచేసి మళ్ళీ ఆమెను మేయర్ చేయకండి, దండం పెడతా. ఏదో కేశవరావు కూతురు అని చెప్పి ఆ కేసీఆర్ గారు వద్దొద్దంటే ఏం రాని ఈమెను తీసుకొచ్చి మేయర్ చేసారు. ఓకే, మొదట్లో మహిళకి ఇచ్చిరని చెప్పి సాటి మహిళగా సంతోషపడ్డా, కానీ తర్వాత ఎవరెవరో గురించి మాట్లాడుతూ ఉంటే భయమైంది. సో మళ్ళీ త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కదా, చూడాలి ఏమవుతుంది అనేది. ఇక 2 ఏళ్లలో హైదరాబాదులో 3000 ఎలక్ట్రిక్ బస్సులట. డీజిల్ బస్సులు, ఆటోలు ఓఆర్ఆర్ అవతలకు తరలింపు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహకాలు. ఆర్టీసీకి వెలుగులు నింపుతున్న మహాలక్ష్మి పథకం. సీఎం ఉచిత ప్రయాణం. 3902 కోట్ల చెక్కు ఆర్టీసీకి అందజేత. 5942 కోట్లతో వంతెనలు, అండర్ పాసులు, పాత బస్తీ నుంచి ఐటీ కారిడార్ వరకు నలువైపులా ప్రాజెక్టులు. పురపాలక శాఖ అనుమతి. నేనేమంటున్నా, 2 ఏళ్లలో హైదరాబాద్లో 3000 ఎలక్ట్రిక్ బస్సులు, డీజిల్ బస్సులు, ఆటోలు ఓఆర్ఆర్ అవతలకు తరలింపు. నేనేమంటున్నా, మన సజ్జనార్ గారు ఉన్నారు, టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ ఐపీఎస్ గారిని నియమించారు. ఓకే, సజ్జనార్ ఎక్కడున్నా ఆయనకి ప్రత్యేకమైనటువంటి మార్క్ అనేది ఉంటుంది. ఓకే, జనరల్గా అమ్మాయిలందరూ ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ఒక హీరో లెక్క చూస్తారు. బికాజ్ ఎందుకంటే ఎవరైనా అమ్మాయిల జోలికి వస్తే తస్మాత్ జాగ్రత్త, మా వెనకాల సజ్జనారు ఉన్నారని చెప్పుకొని చాలామంది అమ్మాయిలు మరి ఆయనను ఒక ఎట్లా అంటే ముఖ్యంగా చాలామంది అమ్మాయిలు ఆయన ఒక ధైర్యంలాగా చూస్తారు. సో అటువంటి ఐపీఎస్ని అఫ్కోర్స్ టీఎస్ఆర్టీసీలో ఉన్న కొద్దిగా ఆయన డిఫరెంట్ కొంచెం దాన్ని ముందరికి తీసుకొచ్చినారు. కానీ నాకు తెలిసిన సజ్జనార్ గారు మనసులో ఏదైనా అనుకొని ఉండొచ్చు. మేబీ ఏమని, అరే ఉచితాలు ఏంది అంటే ఐపీఎస్ కదా, ఉచితాలు కదా, నాకు కూడా బాధ అనిపిస్తుంది, ఎట్లా రెవెన్యూ జనరేట్ చేయడము. సో ఇవన్నీ చాలా రకాల టెన్షన్స్ ఉంటాయి. బట్ నో డౌట్ సజ్జనార్ గారు ఎండీగా ఉన్నప్పుడు ఆర్టీసీలో చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది, టీఎస్ఆర్టీసీలో చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. కాకపోతే నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది కండక్టర్స్, బస్సు డ్రైవర్స్ తోటి వాళ్ళ బాధలు ఏందో కూడా ఒకసారి సజ్జనార్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళతోటి మీరు ప్రత్యేకంగా చర్చించి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ సజ్జనార్ గారు మళ్ళా ఐపీఎస్గా పోలీస్ డిపార్ట్మెంట్లకి మళ్ళీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేసారు, ఆబ్వియస్లీ ఒక ట్రెండ్ అనేది సజ్జనార్ గారు క్రియేట్ చేసినారు. సో అటువంటి ఒక స్ట్రిక్ట్ ఐపీఎస్ ఇక్కడ ఉండడం అయితే కరెక్ట్ కాదు, ఆర్టీసీలో ఉండడం కరెక్ట్ కాదు. ఆయన మళ్ళీ తిరిగి హోంశాఖకు వచ్చి పోలీస్ యూనిఫామ్ వేసుకుంటే చాలామందికి, నాతో సహా చాలామందికి కూడా చూడాలని ఉంది. సో డెఫినెట్గా చూస్తారేమో అని అనుకుంటున్నాను, నేనైతే చూడాలని అయితే అనుకుంటున్నా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మంచి ఐపీఎస్లు ఉన్నారు మనకి, వాళ్ళందరికీ కూడా మంచి పదవులు అయితే ఉన్నాయి, దక్కినాయి. సో అట్లాగే సజ్జనార్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వాలి, మళ్ళీ పోలీస్ యూనిఫామ్లో చూడాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. మరి త్వరలో అది జరుగుతుందా ఈ ప్రభుత్వ హయాంలో అనేది కూడా మనం వేచి చూద్దాం, మరి ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే ఈ పోక్సో కేసులు ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయి, ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయి. ఇవన్నీ ఎక్కువైపోయేసరికి ఏమైందంటే, అరే ఇటువంటి పోలీస్ ఆఫీసర్లు ఉండాలి అని చెప్పి కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఒక మహిళగా అనిపిస్తూ ఉంది, ఇటువంటి పోలీసులు ఉండాలి. సో అంటే సీరియస్గా పనిచేసి ఒక భయం ఉండాలి, అరే ఇట్లాంటి ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఉంటాడు అమ్మాయిల జోలికి వస్తే అన్న భయం అయితే డెఫినెట్గా అందరికి ఉండాలి. అఫ్కోర్స్ మిగిలిన వాళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తారు, కాదంటలేను. కానీ దీంట్లో ప్రత్యేకమైనటువంటి మార్క్ అయితే సజ్జనార్ గారికి వచ్చింది. ఓకే, కానీ ఈ సందర్భంగా 2014 సంవత్సరంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకటి మాత్రం చెప్తా, ఈ విషయంలో కేసీఆర్ గారిని మెచ్చుకోక తప్పదు. షీ టీమ్ అనేది ఏర్పాటు చేసింది మాత్రం బీఆర్ఎస్ పార్టీయే. సారీ, బీఆర్ఎస్ అన నేను టీఆర్ఎస్ పార్టీ 2014 సంవత్సరంలో మొట్టమొదటిసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సో ఫస్ట్ 4 ఏళ్ళు కూడా ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నారు, మంచివి తీసుకొచ్చి పెట్టినారు. మరి తర్వాత ఏమైందో, దిష్టి కొట్టిందో, ఆయన ఎవడన్నా మార్చేసిండ్రో, మరి దానికే పరిమితం చేసి తర్వాత అంతా గందరగోళం చేసిరు.
నేను మాట్లాడేది 2014 సంవత్సరం నుండి 2018 సంవత్సరం వరకు నేను మాట్లాడుతూ ఉన్నా. సో షీ టీమ్ అనేది అద్భుతమైన ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చిండు. సజ్జనార్ గారి ఆధ్వర్యంలో కూడా అది చాలా అద్భుతంగా, ఎంతోమంది ఆధ్వర్యంలో అద్భుతంగా అది ముందరికి వెళ్ళింది. సో డెఫినెట్గా దాన్ని గుర్తుపెట్టుకుంటూ రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం నా సలహా ఏంటంటే ప్రత్యేక మార్కు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఒక మార్కు కావాలి. కేసీఆర్ అనేటోడు ఒక చరిత్ర సృష్టించిండు, ఒక షీ టీం తీసుకొచ్చినాడు అమ్మాయిల తరపున. అట్లనే రేవంత్ రెడ్డి గారు సీరియస్గా డ్రగ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. కానీ ఎక్కడ కూడా నార్కోటిక్స్ మరి ఎక్కడెక్కడ పనిచేస్తుందో తెలియదు. నాకు తెలిసిన పబ్బులే ఒక 5-6 ఉన్నాయి. నాకు వచ్చిన కంప్లైంట్స్ చాలాసార్లు మేము కొంతమంది సిఐలకు కూడా ఇన్ఫర్మేషన్, ఎస్ఐలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, ఆ పబ్బులో అది నడుస్తుంది, ఈ పబ్బులో ఇది నడుస్తుందని. కానీ ఇప్పటి వరకు ఒక పబ్బు మీద కూడా అటాక్ జరగలేదు. మరి ఎక్కడ మీ నార్కటిక్స్ లోపమా, లేకపోతే మీకు వాళ్ళకి కమ్యూనికేషన్ లేదా తెలియదు. కానీ సో మీరు డ్రగ్స్ని నిర్మూలించాలన్నారు. టాప్ మోస్ట్ కొన్ని స్కూల్స్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక టాప్ 3 స్కూల్స్లో అడ్మిషన్స్ కూడా దొరకవు అన్నట్టు ఉన్న స్కూల్స్లో కూడా డ్రగ్స్ సరఫరా అవుతుంది అంటే మీరు ఆలోచించండి, కొంచెం సీరియస్గా తీసుకోండి. మీరు కూడా ఈ విషయంలో ఒక డ్రగ్స్ నియంత్రణ అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది అన్నది కొంచెం ఆ మార్కు తెచ్చుకోండి అని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఓకే.